అసలు ఇంటర్నెట్ అసలు ఉద్దేశం ఏంటో తెలుసా మనందరికీ? అసలు ఇంటర్నెట్ ద్వారా ఉపయోగాలు ఏంటో తెలుసా? సమాచారాన్ని పొందడానికి, విజ్ఞానాన్ని పొందడానికి, వినోదాన్ని పంచడానికి ఈ 3 ప్రాథమిక స్థానంలో ఉండగా, ఈ 3 ముఖ్య ఉద్దేశాలతో ఇంటర్నెట్ సమాజంలోకి వచ్చింది. మెయిన్ కారణం సమాచారాన్ని ఇమీడియట్లుగా చేరవేయడానికి. అది ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో, రీడింగ్ ద్వారా సమాజంలోకి చేరవేయడానికి ఈ ఇంటర్నెట్ అనేది మనకి ఎంతగానో ఉపయోగం. ఆ సమాచారాన్ని తెలుసుకోవడంలో ప్రధానమైనది వార్తలు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వార్తలన్నీ ఇమీడియట్లుగా మన అరచేతులోకి వస్తూ ఉన్నాయి. ఇది నిజంగా మంచి పరిణామం. ఏమండి, అలాగే ఇంటర్నెట్ ఇచ్చే మరొక గొప్పది ఏంటో తెలుసా? విజ్ఞానాన్ని పంచుతుంది. ఈరోజు నువ్వేమన్నా నేర్చుకోవాలి అనుకుంటే, ఒక చదువుకునేవాడు కానీ, ఒక కూలి పని చేసుకునేవాడు కానీ, ఏ పొజిషన్లో ఉన్నవాడైనా ఏదైనా నేర్చుకోవాలి అంటే ఈరోజు ఇంటర్నెట్ విజ్ఞానాన్ని పంచుతుంది. మొన్న మా చర్చిలో తమ్ముడు బండి వేసుకుని, స్కూటీ వేసుకుని, నా బండి వారికి ఇచ్చి చర్చి పనుల్లో వారి బండి నేను వేసుకుని వెళ్తూ ఉన్నాను. వెళ్ళే టయానికి అది పెట్రోల్ అయిపోయింది. ఆ పెట్రోల్ లాక్ తీయడం ఎలాగో నాకు తెలియట్లేదు. ఇక్కడ నొక్కితే వెనకాల ఓపెన్ అవుతుందట, నాకు తెలియట్లేదు. ఎలా తీయాలో నొక్కుతున్నాను తిప్పుతున్నాను, రాలేదు. వెంటనే ఏం చేశానో తెలుసా? ఇంటర్నెట్లోకి వెళ్ళి 4G వెహికల్ ఆ స్కూటీని కొట్టి ఇది ఎలా ఓపెన్ చేయాలో పెట్రోల్ ట్యాంక్ అనగానే వెంటనే అది ఒక వీడియో చూపించిందండి. ఆహా, ఇదా కిట్ కానీ ఇలా తిప్పాను, వెంటనే వెనకాల ఓపెన్ అయిపోయింది. అప్పుడు పెట్రోల్ వేయించుకున్నానండి. ఈరోజు నేను కంప్యూటర్ నేర్చుకుంటున్నప్పుడు, నాకు కావలసి వచ్చినప్పుడు నేను అదే ఇంటర్నెట్ను ఉపయోగించుకుని ఎలా ఇంకు రీఫిల్ చేయాలో నేర్చుకున్నాను నేను. ఈరోజు ఇంటర్నెట్ విజ్ఞానాన్ని పంచుతుంది, సమాచారాన్ని ఇస్తుంది, మనిషికి వినోదాన్ని పంచుతూ ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే దుష్టుడు తిష్ట వేశాడండి. ఎలా తిష్ట వేశాడో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు అపవాది తంత్రములను ఎరిగినవారు అన్నాడు పౌలు. తెలుసా మాట? 2 కొరింథీ పత్రికలో చెప్తాడు ఆ మాట. 2 కొరింథీ పత్రిక ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయము 11వ వచనం చివరి మాటలో అంటున్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ప్రతి క్రైస్తవుడా, ప్రతి విశ్వాసి, నువ్వు తెలుసుకోవలసింది ఏంటో తెలుసా? శత్రువు యొక్క తంత్రాలను గుర్తుపట్టగలిగితేనే, శత్రువు యొక్క ఆలోచనలను నువ్వు పసిగట్టగలిగితేనే, వాడి నెట్వర్క్ను నువ్వు బద్దలు కొట్టగలిగితేనే నీకు పరలోక రాజ్యము వస్తుంది. ఈరోజు ఏం చేశాడో తెలుసా? వాడి తంత్రాలను మనం తెలుసుకోవాలి అంటే మనల్ని ఎంత తెలివిగా తంత్రాల నుండి కల్పించి మన విశ్వాసాలను పాడు చేస్తుంది ఈరోజు ఇంటర్నెట్ ద్వారా. ఏమండి, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అండి, ఈరోజు ఎన్నో సేవకులు తమ దైవిక వర్తమానాలను ఇంటర్నెట్ ప్రపంచం ద్వారా నలుమూలలా చేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఇంటర్నెట్ ద్వారా వాక్యం విన్నవారు కోకొల్లాలుగా మారిన వారు ఉన్నారు, బాప్తిసాలు పొందుకున్న వారు ఉన్నారు, తమ జీవితాలను కట్టుకున్న వారు ఉన్నారు. ఎందుకంటే దీన్ని ఆషామాషిగా దేవుడు ఇవ్వలేదు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు,
ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజలకును ప్రకటించునట్లుగా నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఈరోజు ఉపగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసా? భూమికి పై భాగములో శూన్యములో ఉన్నాయి ఉపగ్రహాలు. అక్కడ నుంచే ఆ శాటిలైట్ ద్వారానే ఇంటర్నెట్ మనం పొందుకుంటా ఉన్నాం. ఇప్పుడు అక్కడే దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రతి ప్రజలకు ప్రకటించినట్లు ప్రతి తరములో కాదు, ఈ తరములో ప్రతి ప్రజలకు, ప్రతి వంశానికి, ప్రతి దేశానికి ప్రకటింపబడినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ప్రకటిస్తుంది. ఇంటర్నెట్ ద్వారా వాక్యాలు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఈ వాక్యము, ఈ సత్యమైన మాటలు మీ దరి చేరడానికి దేవుడు ఎంత సిస్టాన్ని ప్రిపేర్ చేస్తే శత్రువు కూడా అక్కడికి చేరిపోయాడు. ఏడు ప్రభా, నీ పిల్లలకి ఈ ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఇంటింటా స్వార్థ పంపుతావా? చూడు, నీ పిల్లల్ని ఏం చేస్తానో నువ్వు పంపే స్వార్థ ఏపాటిది? నేను చేస్తాను అసలైన స్వార్థను. నీ బిడ్డలని నా వారిగా మార్చేసుకుంటాను. నీ బిడ్డలుగా ఏ వాక్యాలైతే వింటున్నారో వారిని సహితము పడగొట్టేస్తాను అంది. ఏం చేసిందో తెలుసా? ఇంటర్నెట్లో సమాచారం ఉంది. ఈరోజు నేను ఏదైనా నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి, నాకు ఇంగ్లీష్ రాదు. ఆ ఇంటర్నెట్లోకి వెళ్ళి పలానాను కొట్టి దానికి తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టగానే నాకు ఆ సమాచారం అంతా ఇస్తుంది. కొన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకుంటున్నాను. ఈరోజు టెక్నికల్గా వాక్యం చెప్పడానికి కావలసిన ఒక మాట మాట్లాడుతున్నామంటే ఏదో కాకమ్మ కథగా ఉండకూడదు. అన్ని శాస్త్రపరమైన, సాంకేతికపరమైన ఆధారాలను పట్టుకోవడానికి ఈరోజు ఇంటర్నెట్ను సెర్చ్ చేస్తున్నాను. నేను కూడా వాడుతున్నాను. పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి నా చేతిలో కూడా ఇంటర్నెట్ వాడబడుతూనే ఉన్నాను. అయితే ఏ ఇంటర్నెట్ ద్వారా వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటున్నామో, ఒకప్పుడు టీవీలు వచ్చిన కొత్తలో ప్రసంగాలు స్టార్ట్ అయినప్పుడు చాలా భక్తిగా టీవీల దగ్గర కూర్చుని వాక్యాలు వినేవారు. తర్వాత ఏమైందో తెలుసా? ప్రసంగాలు మానేసి సీరియల్ మీద పడ్డారు జనాలందరూ. ప్రసంగాలు వదిలేశారు. ఇప్పుడు ప్రసంగం ఎక్కువ, సీరియల్ ఎక్కువ అంటే ఏది నమ్ముతున్నారు జనాలు? సీరియల్కి అలవాటు పడిపోయారు. పేరేమో దేవుడు పేరు, చూసేదేమో సీరియల్. ఇప్పుడు మొబైల్ ఎందుకు కొనుక్కున్నావా అంటే దేవుడు మాటలు వింటాకుంటలేదండి, దేవుడు ప్రసంగాలు వింటాకుంటలేదండి అన్నారు. అయితే నీకు అవసరమే అన్నాం మనం అందరం. కొనుక్కున్న తర్వాత ఫస్ట్ 2 వారాలు ప్రసంగాలే అయిపోయింది. 2 వారాల తర్వాత నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నా మొబైల్ తీసుకుని మీరు చెక్ చేశారనుకోండి, నేను ఎక్కువగా ఏం చూస్తానంటే రాజకీయాలు, సమకాలీన సమాజపు పరిస్థితులు, ప్రపంచపు వార్తలు అన్నీ వింటాను. ఖాళీగా ఉంటే డిస్కవరీ న్యూస్ చూస్తాను, జంతువుల స్థితిగతులను చూస్తాను, సైంటిఫిక్ అవశేషాలను చూస్తూ ఉంటాను, చారిత్రాత్మక ఘట్టాలను తెలుసుకుంటూ ఉంటాను. ఎందుకో తెలుసా? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, కొన్ని చారిత్రాత్మకమైన ఆధారాలను తెలుసుకోవాలి, అడవిలో ఉన్న క్రూర మృగాల జీవిత విశేషాలను తెలుసుకోవాలి. అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం ఈ వార్తలు వింటూ ఉంటాను. ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నాడో తెలుసా శత్రువు? మంచిగా వాక్యం విందామని కూర్చునేటప్పటికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. పలానా వైసీపీలోంచి టీడీపీలోకి పోయాడు ఒకడు అంటున్నాడు. అనగానే ఇది చూడాలా, ఆ వార్త చూడాలా? మరలా వెంటనే వైసీపీలోంచి టీడీపీలోకి, టీడీపీలోంచి వైసీపీలోకి అనగానే అబ్బా అర్జెంటుగా ఎవడెళ్ళిపోయాడు, ఎవడెక్కడికి మారిపోయాడు, మన దృక్కోణాన్ని మార్చేయాలంటుంది. అప్పుడే మనలో ఒక తీర్మానం పుట్టాలి. నేను చూసే వాక్యాన్ని విడిచి కాదు దానికి వెళ్ళడం. ఒక తీర్మానం రావాలి. ఈరోజు వాయు తరంగాల ద్వారా వాయుమండల అధిపతిగా ఈరోజు ఇంటర్నెట్లో తిష్ట వేశాడు. తెలివిగా ఏం చేశాడో తెలుసా? ఏట్రా సమాచారాన్ని నేర్చుకుంటావా?
విజ్ఞానాన్ని తెలుసుకుంటావా? కాదు కాదు, నీకు రెండవ కోణం ఉంది. అది నీ జీవితంలోకి వస్తే నీ లైఫ్ స్టైల్ మారిపోతుందండి. ఏంటయ్యా అంటే గేమ్స్ను సృష్టించింది. ఏం సృష్టించిందండి? ఏం సృష్టించింది? మనుషులను తప్పుదారు పట్టించడానికి గేమ్స్ను సృష్టించింది. సృష్టించి ఏం చేసిందో తెలుసా? గేమ్స్ ఆడడం తప్పు లేదు, అది మానసిక వికాసానికి. గేమ్స్ అనేవి శారీరకంగా ఆడితే మంచిది, గ్రౌండ్లో ఆడాలి. కానీ ఈరోజు పిల్లలందరినీ ఏం చేసిందో తెలుసు? రే మీరు గ్రౌండ్కి వెళ్ళి ఆడతారా, ఇంటర్నెట్లో ఆడండి రా అంది. ఆడుతుంటే బాగా తింటా ఆడి పొట్టలు పెంచి చిన్న వయసులోనే బండ బజ్జీల్లా బారిపోయారు పిల్లలు ఈరోజు. ఏమండి, గేమ్స్ ఆడటం తప్పు కాదు. ఏం చేసిందో తెలిసి అక్కడ తిష్ట వేసి వారు హృదయాలను లోపరుచుకుని శాశ్వతంగా దానికి బానిసలుగా మార్చేసింది. తద్వారా ఏమైపోయిందో తెలుసా? ఎందరో తమ తల్లుళ్ళు తమ పిల్లలను చూసి ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోయేటప్పటికి అందులో ఒక రకమైన రోగగ్రస్తులైపోయి ఈరోజు అది లేకపోయినా ఆడేస్తున్నట్టు ఈ మధ్యకాలంలో ఒక భయంకరమైన గేమ్ వచ్చింది. దాని పేరు పబ్జీ. ఆడి 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 పిచ్చోలులా మారిపోయి తినడం మానేసి, స్నానం చేయడం మానేసి, ఇక లేచిన దగ్గర నుంచి నేను గెలవాలి 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 అనుకుంటూ ఆ ఇంటర్నెట్లోనే ఉండి ఎంతోమంది యువతరం పాడైపోయింది. ఈరోజు పాడైపోయింది. ఆ గేమ్స్ మీద వేల రూపాయలు పోగొట్టుకున్నారండి. నిజమండి, వేల రూపాయలు. అమలాపురాన్ని ఒక కుర్రోడు గేమ్స్ ఆడి ఏం చేశాడో తెలుసా? తన తండ్రి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయినాయి. చూసారు, ఈరోజు మోసపోతున్నారు మనుషులు. అందుకే ఆ మోసగాడు, ఆ విరోధి, ఆ ఆత్మలను రక్షించే వాక్యానికి విరోధమైన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు వాక్యాలను వినకూడదు, నిన్ను దేనో దానికి కట్టిపడేయాలి, బానిసగా చేయాలి, నీ దైవికమైన స్థితిని పాడు చేసేయాలి. అది వాడి లక్ష్యం. అందుకే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? గేమ్స్ను ప్రవేశపెట్టాడు. గేమ్స్ను ప్రవేశపెట్టి చిన్ననాటి నుండి పిల్లలని తప్పుదారిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఒక భయంకరమైన మాట. వారిని ఏమంటారు అంటే కౌన్సిల్ ఇచ్చేవారు. ఒక స్త్రీ, ఒక డాక్టర్ అమ్మ ఆవిడ చెబుతూ ఉంది. ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడవారు. ఒక తల్లి దగ్గరికి మరొక తల్లి తన చిన్న పాపను తీసుకుని వెళ్ళిందట. వెళితే ఆ ఇంటిలో ఎల్కేజీ చదివే కుర్రోడు ఉన్నాడు. ఈ పిల్ల ఎల్కేజీయే చదువుతుంది. ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ చిన్న పిల్లవాడు ఆ చిన్న పిల్ల మీద అఘాయిత్యాన్ని చేశాడట. మీరు నమ్మరు. ఏంటంటే ఎల్కేజీ పిల్లలు అంటున్నారు. ఇది నేను ఇంటర్నెట్లో ఉన్న వార్తను విన్నాను. ఇది అప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో పలానా చిన్నపిల్లవాడు నన్ను ఎలా చేశాడని ఆ తల్లికి చెబితే ఆ తల్లి వెంటనే తన స్నేహితురాలికి ఫోన్ చేస్తే అప్పుడు చెబుతుంది, ఏమోనే బాబు, నా భర్త ఇదిగో ఆ సెల్ ఫోన్లో చూడకూడనివన్నీ చూస్తూ ఉన్నాడు. ఆ చూడడం ద్వారా ఆ నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తున్నాయి, వాటిని వీడు కూడా చూసేస్తున్నాడేమో అన్నప్పుడు నిజంగా నా గుండెలో ఏదో తెలియని బాధ పుట్టింది. అంటే చిన్ననాడే ఆ చిన్న అవయవాలు ఉన్నప్పుడే ఆ అవయవాలలోనే దుష్క్రియలను, కామ వాంఛలను పెంచే ఈ నీచ నికృష్టమైన భావజాలాన్ని తీసుకొచ్చి పెట్టేసింది. ఈరోజు ఎంతోమందిని చెడగొట్టేసింది. చెడిపోతున్నారు ఈరోజు పిల్లలు, చెడిపోతున్నారు దేవుని బిడ్డలారా. పోర్నోగ్రఫీ అని ఒకటి తయారు చేసింది. ఒక వయసుకు వచ్చిన వారు వివాహ సంబంధము ద్వారా 4 గోడల మధ్య జరగవలసిన పవిత్రమైన కార్యాన్ని బహిర్గతము చేసి భయంకరంగా చూపించి మానవ హృదయాలను ప్రేరేపించి మనుషులను దాసోహము చేసి ఈరోజు మానభంగాలు చేసేవారిగా నిలబెట్టింది దేవుని బిడ్డలారా.
వారికి చిన్న అని తేడా లేదు, పెద్ద అని తేడా లేదు, వృద్ధురాలు అనే తేడా లేదు. భయంకరులుగా మార్చేసిందంటే ఈరోజు మన చేతుల్లోకి వచ్చేసిన ఈ దుష్ట శక్తి ప్రభావం మనుషులను ఏ రీతిగా మార్చేస్తుందో మనం చూసినప్పుడు, ఇంటర్నెట్ ఎంత మంచి చేస్తుందో అంత ప్రమాదం వెనక దుష్టుడు తిష్ట వేసుకుని కూర్చున్నాడు. సంగమా, దేవుని బిడలారా, ఒక బహు ప్రమాదకరమైన హెచ్చరిక ఏమిటో తెలుసా? మీరు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మిమ్మల్ని కూడా పడగొట్టగలడు వాడు. మీ కంటికి ఇంపైనవి కావాలి, ఇంపైనవి కావాలి. అవ్వమ్మ చూసింది, ఆదాము దగ్గరకు వచ్చింది సాతాను. ఆదాము, మై డియరెస్ట్ ఫ్రెండ్, నీకు ఒక విషయం చెప్పాలయ్యా. ఏంటో తెలుసా? ఈ పండు చూడు ఎంత రమ్యముగా ఉందో అన్నది. నువ్వు తిను, నువ్వు దేవదూతలా మారిపోతావంటే నో, నా దేవుడు తినవద్దన్నాడు, నేను తినను అన్నాడు. అడిగింది, లాభం లేదనుకుంది. బలహీనమైన ఘటమైన స్త్రీ దగ్గరకు వచ్చింది. అవమ్మా, ఏంటి ఈరోజు నీ అందం చాలా అందంగా కనబడుతున్నావు అంది. అనగానే నిజంగా అందంగా ఉన్నానా అంది. ఎస్, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. అబ్బా, బ్యూటిఫుల్ అనగానే ఆడపిల్లలకి ఎంత అందంగా, నువ్వు అందంగా ఉన్నావంటే చాలు పోకిరిగాడు వస్తాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటే, నేను అందంగా ఉన్నానంట. ఓ, ఆ మాట అట్టుకుని చచ్చిపోతుంది మనసులో. ఆ పనికి మాలోడికి వెనకాల వెళ్ళిపోతుంది. వదకు తేబడిన గొర్రె మాదిరిగా కసాయి వాడిని నమ్మినట్టుగా వెళ్ళి పాడు చేసుకుంటుంది. అవం పాడైపోయింది. నువ్వు దేవదూతలు అనగానే పాడైపోయింది. కయరుతో చెప్పాడు దేవుడు, నీకు ఆవగింజంత అభిలాష ఉంటే చాలు, ఆడు నిన్ను ఏలుబడి చేస్తాడయ్యా అని చెప్పాడు. ఆవగించంత అభిలాష, ఇష్టం ఉంటే వాడు నిన్ను ఏలుబడి చేస్తాడని చెప్పాడు. చెబితే ఇదిగో నీ వాకిట పాపము పంచి ఉందని చెప్పాడు. ఆహ్వానించుకుని మనసులోకి. అది ఎలాంటిదో తెలుసా? నువ్వు ఆవగింజంత అవిధేయత చూపేవంటే వాడు నిన్ను వచ్చి వాటేసుకుంటాడు. వాడు నీతో స్నేహం చేస్తాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు, నిన్ను మెల్లగా నీ భక్తి జీవితాన్ని నుండి పడగొట్టేస్తాడు. నా చిన్నతనంలో 98వ సంవత్సరం నేను 8th క్లాస్ చదువుతూ ఉన్నాను. ఆ సమయంలో ఆదివారం చర్చికి వెళుతూ ఉన్నప్పుడు బస్సు నన్ను క్రాస్ చేసుకుని నేను ఈ పక్కకు వాలిపోయి పడిపోయాను. ఆ క్షణంలో చర్చికి వెళ్ళి, నేను చావవలసిన వాడను, నన్ను కాపాడావు, నేను బాప్తీసం కావాలి నాకు అనుకుని ప్రభు నామాన్న బాప్తీసం పొందాను, నన్ను కాపాడాడని. తర్వాత 1 సంవత్సరం పాటు చాలా 8 నుండి 9వ తరగతి వరకు నేను చాలా బిలీవర్ని. ఏ సినిమా పోస్టర్ కూడా చూడని వాడను. అలా నా భక్తి జీవితంలో ప్రతిరోజు దైవికమైన స్థానానికి ప్రియారిటీ ఇచ్చి నాకు అర్థం కాకపోయిన దైవ గ్రంథాలు చదువుతూ ఉన్నాను. 10 నెలలు గడిచే సమయానికి ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు డోర్ కొట్టారు. వచ్చి డోర్ తీసాను. ప్రార్థన ముగించి మధ్యలో నా టైము 1 గంట సేపు ప్రార్థన చేయాలి. 7 గంటలకు ప్రార్థన చేసి 8 గంటలకు ముగించాలి. ఇది నా టార్గెట్. ప్రతిరోజు రీచ్ అయ్యేవాడిని. ఈరోజు నా మోకాళ్ళ మీద కూడా ఆ మచ్చలు కనబడతాయి ప్రార్థన మోకరించడం వలన. ఈ ప్రార్థన చేస్తున్న నన్ను మధ్యలో నుంచి ఆహ్వానించి, గంగవారం పకోడీ తిండాకి వెళ్దాం వస్తావా అన్నారు. పకోడీయే కదా అనేసి, పకోడీ అనగానే నోరేమంటదమ్మా, నడిచే అంది. వదిలిపెట్టి పకోడీకి వెళ్ళాను. పకోడీకి వెళ్ళిన తర్వాత పకోడీని తిన్న తర్వాత, ఒరే ఇక్కడ సినిమా ఆడుతుంది శ్రీరాములయ్యా, ఒక్కసారి వస్తావంటే, అచ్చే నేను ప్రభు బిడ్డని, నేను రానంటే రానన్నాను. ఒరే ఒక్కసారి రా అంటే మన మనసులో చిన్న అభిలాష మొదలయ్యింది. పర్లేదులే, ఛానల్ అయిపోయింది కదా, 10 నెలలు అయిపోయింది సినిమా చూసి, నడు అన్నది. వెళుతున్నాను, దారిలో చిన్న మంద చర్చ కనబడుతుంది. ప్రభు నన్ను క్షమించి అనుకుంటున్నాను. వెళ్ళిపోయి సినిమా హాల్లో దూరేశాను. మరనాడు నుంచి నా ఆలోచన ఏంటో తెలుసా? ప్రభా, నేను మాత్రం సినిమాలు చూడను కానీ ప్రభా, జంతువుల సినిమాలు చూస్తాను ప్రభా అన్నాను. అక్కడి నుంచి
ద్రాక్షారామ శివరంజని థియేటర్లో జురాసిక్ పార్క్ వెళ్ళాను. అక్కడ నుంచి సినిమాలు సినిమా డైరెక్టర్ అవ్వాలని కళలకని టైటిల్ రాసి మెటీరియల్ రాసి పుస్తకాల దగ్గర పెట్టుకుని ఆఖరికి సేవ, మా నాన్నగారు పాస్టర్ గారు సేవ చేయవయ్యా అంటే నేను సేవ చేయనని వైజాగ్ పారిపోయిన నేను దేవుడు నాకు ఇష్టము లేని బాధ్యత అట్టుకొచ్చి నా భుజస్కంధాల మీద పెట్టాడు. ఈరోజు నా వెనక బలం లేదు, సంఘ బలం లేదు, ఆర్థిక బలం లేదు, ఏ బలములు లేవు. నా వెనక ఈరోజు నడిపింపబడుతున్నానంటే కారణం నా వెన్నంటి ఉన్న నా దేవుడు ఉన్నాడనే మనోధైర్యం నాలో ఉంది. ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్నాను. ప్రార్థన చేసుకునేవాడిని పొకోడి ఆశ చూపించి సినిమా హాల్కు తీసుకెళ్ళి 10 సంవత్సరాల పాటు అంధకార లోకములో ముంచేసింది నన్ను. 10 సంవత్సరాల తర్వాత లేలుకున్నాను. మరలా ఇప్పటి వరకు నా ప్రభు సన్మార్గములో నా వల్ల ఎప్పుడు ఎవరికి కీడు జరగకూడదని, నా వల్ల ఎవరు బాధపడకూడదని ఆ మనస్తత్వాన్ని నమ్మి ఈరోజుకి బ్రతుకుతూ ఉన్నాను. నన్ను దేవుడు వాడుకుంటున్నాడన్న ఆయన చేతి నడిపింపు నాకు అర్థమవుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రార్థన చేసుకునేవాడిని పడగొట్టగలిగింది నీ చేతిలోకి వస్తున్న సెల్ ఫోన్ ద్వారానే నీ పతన వ్యవస్థను రచిస్తున్నాడు వాడు. దేవుని బిడ్డలారా, అర్థమవుతున్నాయి నా మాటలు. ఇదిగో చిన్నతనంలోనే ఆ పోర్నోగ్రఫీకి అలవాటు చేసేసింది మనుషుల్ని. యవనులని లేదు, చిన్నలని లేదు, పెద్దవారిని లేదు, ముసలివారని లేదు, అందరూ అటువంటి వీడియోలను వెతుక్కుంటున్నారు. సినిమాలు అంటే ఏంటో తెలుసా? శృంగారంతో కూడుకున్నవండి. డ్యాన్సులు అంటే ఏంటో తెలుసా? శృంగార భంగిమలండి. అవి పురుషుడిని రెచ్చగొట్టేవి, స్త్రీలను రెచ్చగొట్టేవి. అవి ఈరోజు ఆ మాయలో పడిపోయి ఆ చలనచిత్ర రంగంలోకి వెళ్ళిపోయి మేము కూడా హీరోలు అయిపోవాలి, మేము కూడా హీరోయిన్స్ అయిపోవాలి అని కలలు గంటున్నారు చాలామంది కలలు గంటున్నారు. ఈరోజు అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చి నువ్వు చూడాల్సింది సమాచారం కాదు, నువ్వు చూడాల్సింది విజ్ఞానము కాదు, నువ్వు నేర్చుకోవాల్సింది విజ్ఞానము కాదు, నువ్వు చూడవలసిన కొత్త పుంతలు ఉన్నాయి. వాటిని చూడాలి, నువ్వు వాటిని అనుభవించాలి నువ్వు అని ఏం చేసిందో తెలుసా? నెమ్మదిగా మనకి లేని వాటిని అలవాటు చేసేసిందండి. ప్రసంగం విందామని నువ్వు రెడీ అవుతున్నావు, బాగానే ఉంది. కానీ ప్రసంగాలు ఎప్పుడు సంఘం ఆరాధన జరుగుతున్నప్పుడు మానేసి ఇంటి దగ్గర కూర్చుని విందామనుకోకండి. అనుకున్నప్పుడు వినండి. ఏ కార్యక్రమాలు నీ ఎదుట జరుగుతున్నా అక్కడ నువ్వు రాగలిగి కూర్చుని వింటేనే నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడతాడు.